రేప్ కేసులో మాత్రం 9 months అవ్వడానికి ఇంకా 3 days మిగిలి ఉన్నాయి, కానీ 9 months లోపే జస్టిస్ ఇవ్వబడింది. వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇప్పటి నుంచి ప్రతి రేప్ కేసులో ప్రీవియస్ రేప్ కేసెస్, పెండింగ్ ఉన్న రేప్ కేసెస్ని కూడా ఇలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్గా చేసి అన్ని కేసెస్ని తొందరగా సాల్వ్ చేసి అన్ని ఇండియన్ గర్ల్స్కి ఫర్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఆర్ ఆల్ ద ఇంజస్టిస్ వాళ్ళకి జరుగుతున్న దానికి వాళ్ళకి జస్టిస్ ఇవ్వాల్సిందిగా మేము హోప్ చేస్తున్నాం. ఉరి శిక్షతో జనం మారుతారా అంటే ఇట్స్ నాట్ కన్ఫర్మ్. అంటే మనం పర్టికులర్గా చెప్పలేము. స్ట్రిక్ట్ లాస్ అనేవి ఉండాలి. వేరే కంట్రీస్లో ఇలా ఎప్పుడు జరగట్లేదు. ఐ మీన్ ఇన్ని కేసెస్ జరగట్లేదు. ఇండియాలో ప్రతి 3 minutesకి ఒక అమ్మాయి యాసిడ్ వస్తుంది అండ్ ప్రతి 5 minutesకి ఒక రేప్ జరుగుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఓన్లీ ఇన్ ఇండియా వై? మిగిలిన కంట్రీస్లో కూడా అవ్వచ్చు కదా. వాళ్ళ లా అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఈవెన్ ఇన్ దుబాయ్, అమెరికా వెంటనే ఐ మీన్ రేప్ కేసెస్ చాలా త్వరగా సాల్వ్ అవుతున్నాయి. ఇండియాలో ఇట్స్ టేకింగ్ టైం. ఈ టైం గ్యాప్ అనేది రావడం వల్ల దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఒక ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకుంటున్నారు రావడానికి. మహిళా లోకానికి చాలా ఒక సపోర్టివ్ జడ్జిమెంట్ వచ్చింది. మేము ప్రొద్దున్నుంచి చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసు లా బిల్డప్ అయినప్పుడు, ఇప్పుడు మనకు తెనాల్లో జరిగింది ఇలాంటి కేసే, మొన్న ముంబైలో జరిగింది. సో ఈ కేసెస్ అన్ని డీల్ చేసేటప్పుడు కూడా జడ్జెస్కి ఇలాంటి సెన్సేషనల్ కేసెస్లో ఇలాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు అవి కూడా ఇంకా స్ట్రాంగ్గా కేసెస్ అవుతాయి. అలాగే ఆడవాళ్ళకు కూడా ఇది ఒక ఆయుధంలాగా ఉంటుంది. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ప్రాబబ్లీ మగవాళ్ళు ఇలాంటి మృగవాళ్ళకు కూడా ఇది ఒక కనువిప్పుగా అయ్యి చెయ్యకుండా జరగడానికి మరి ఇది ఒక ఆస్కారం అవుతుందేమో. మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకాను ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తేనే నెక్స్ట్ వాళ్ళందరూ కూడా ఆ తప్పు చేసే ముందు ఒక క్షణం ఆలోచించడానికి సమయం వస్తుంది. ఇది తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించాలి. మన పిల్లల్ని పెంచే విధానంలో మన పిల్లలు మన నడవడిక ఎట్లా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనందరం కూడా తల్లిదండ్రులుగా మనందరం ఈ జడ్జిమెంట్ని తీసుకొని మిగిలిన సమాజంలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి మనందరం ముందడుగు వేయాలి. ఉరి శిక్ష అనేది ఖాయం చేశారు, కానీ అది చాలా ఈజీగా ఇచ్చేశారు. దానికైనా వాళ్ళకి ముందు టార్చర్ చేసి, ఎంత టార్చర్ చేయాలంటే ఆమె అప్రిషియేట్ చేసిన పెయిన్ వాళ్ళకి అర్థం కావాలి. అట్లా పెయిన్ ఇస్తే వాళ్ళే స్వయంగా మమ్మల్ని చంపేయండి అనే ఆలోచన రావాలి. అట్లాంటి ఇస్తే చాలా బాగుండేది. దీనికైనా అదే బెస్ట్ నా ఒపీనియన్లో. ఒట్టిగా ఉరి శిక్ష వేయడం ఏంటి, అందరూ అట్లానే అనుకుంటారు. ఎన్కౌంటర్ అయితే ఫోన్లే ఎంజాయ్ చేసుకున్నాం అయిపోయింది అనుకుంటారు. అట్లా కాదు. వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయాలంటే వేరే వాళ్ళు ముందు ఇట్లాంటి క్రైమ్ చేసే ముందు ఆలోచించాలి పనిష్మెంట్ గురించి. అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే అప్పుడే క్రైమ్ అనేది ఉండదు. నిర్భయ కేసు విషయంలోనే దీన్ని తిరిగి తెర మీద తీసుకొచ్చారు కనుక ఇది ఒక చెంపపెట్టు లాంటిది. సమాజం లోపల ఎవ్వరు కూడా తప్పు చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి శుభసూచకం. మనం మంచి తీర్పు ఇచ్చారు, హర్షించదగ్గ విషయం. సమాజంలో ఉండే చెడ్డవాళ్ళు ఇటువంటి పనులు చేస్తే డెఫినెట్గా మనకి ఉరిశిక్ష పడుతుంది అనేటువంటి భయం కల్పించేటట్టు మామూలు వ్యక్తులు ఇది జరగాల్సిందే అన్నట్టుగా జైలు శిక్షకు బదులు ఉరిశిక్ష వేశారు. డెఫినెట్గా వాళ్ళు దానికి డిజర్వులు. ఈ క్రైమ్తో సంబంధం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉరిశిక్ష చేసి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది. డెఫినెట్గా ఈ ఉరిశిక్ష అర్హమైనది.